గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐపీఎల్ వార్. ఇవాళ ఐపీఎల్లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో పరాజయాల పరంపరతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్తో తలపడనుంది. జైపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రెండు బలమైన జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలు 4 పరాజయాలతో 12 పాయింట్లతో ఖాతాలో వేసుకున్నారు. ఇక పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి కేవలం 6 పాయింట్లను మాత్రమే సాధించింది. ప్లే ఆఫ్స్కు చేరడానికి రాజస్థాన్ రాయల్స్కు అంతంత మాత్రమే అవకాశాలున్నాయి. మరోవైపు ముంబై వరుస విజయాలతో నాన్ స్టాప్గా అన్స్టాపబుల్ అన్నట్లు దూసుకుపోతోంది. అయితే తాము కూడా ఈ మ్యాచ్లో గెలిచి సత్తా చాటుతామంటున్నారు రాజస్థాన్ రాయల్స్. ఇక ఈ నేపథ్యంలో స్పిన్కు అనుకూలించే అవకాశం ఉన్న జైపూర్ పిచ్ రాజస్థాన్ రాయల్స్కు కలిసి వస్తుందని ఆ జట్టు భావిస్తుండగా గెలిచి సత్తా చాటాలని ముంబై ఇండియన్స్ టీం విళ్లూరుతుంది. రెండు జట్లలోనూ స్టార్ బ్యాటర్లతో పాటు మ్యాచ్ విన్నర్లు ఉండడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఇక రెండు టీమ్స్ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో అంచనాలైతే మరింత పెరిగిపోతున్నాయి. ఇక ఈరోజు మ్యాచ్ గురించి మనకు డీటెయిల్స్ అందించేందుకు సుధీర్ మహావతి గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, సిద్ధంగా ఉన్నారు. సుధీర్జీ, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి వంశీ, చెప్పండి ఎలా ఉన్నారు? యా, ఫైన్. హౌ అబౌట్ యూ? మూవింగ్ ఆన్ అండి. యా, గో ఎట్. యా సుధీర్జీ, చూస్తున్నాం ఐ థింక్ ఈరోజు 50th మ్యాచ్ అనుకుంటా ఐపీఎల్లో. ఎలా ఉండబోతుంది, ఎలా చూడాలంటారు ఈ రెండు జట్లను? ఐ థింక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఈరోజు మళ్ళీ సౌరవ్ సూర్యవంశీ పైన ఉంటుంది. బికాస్ యంగ్స్టర్ 12 సంవత్సరాల పిల్లవాడు 14 సంవత్సరాల వయసులో సెంచరీ సాధించాడంటే 12 సంవత్సరాలు ఆరంగేట్రం చేసి ఐ థింక్ ఆల్ ఐస్ విల్ బి ఆన్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే దట్టు ఈరోజు టెండూల్కర్ కూడా వస్తాడు మ్యాచ్ చూడడానికి, బికాస్ ఈజ్ విత్ ద ముంబై టీమ్ లో ఉన్నాడు కనుక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్లీ సూర్యవంశీ ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ రాజస్థాన్ కు ఒక ఒక చిన్న హోప్ ఉంది ఎక్కడో, అది కూడా మ్యాథమెటికల్ గా. బట్ దాదాపుగా వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ది టోర్నమెంటే అనుకోవాలి చెన్నై లాగా. అండ్ ఏదైనా మళ్ళీ ఒక దాని ఏమంటారంటే రికార్డ్ సృష్టిస్తాడా, చరిత్ర సృష్టిస్తాడా, అండ్ హౌ ఈస్ గోయింగ్ టు ప్లే టుడే అన్న దాని విషయమే ఎవ్రీథింగ్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ హిమ్. బట్ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం ఐపీఎల్ ద్వారా చాలా మంది కూడా, అంటే ఇంతకు ముందు సాఫ్ట్వేర్ లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎలా తల్లిదండ్రులు సూచించేవాళ్ళు, ఇప్పుడు క్రికెట్ని కూడా ఓ రంగంగా సూచించే పరిస్థితులు వచ్చాయి మీరు చెప్పినట్టు మన సూర్య వైభవ్ ద్వారా. సో ఎలా చూడాలంటారు? అండ్ ఇక్కడ నేను ఈరోజు ఒక ఆర్టికల్ కూడా చదివాను. యాక్చువల్గా తన వెనక ఒకవైపు లక్ష్మణ్, మరోవైపు ద్రావిడ్ కూడా తనకు ప్రోత్సాహం అందించారు. అంటే ఆనాడు మ్యాచ్లు ఆడుతూ జట్టుకి ఏదైతే విజయాలు అందించారో, ఈరోజు ఇటువంటి కీ ప్లేయర్స్ని మన ముందుకు తీసుకురావడంలో కూడా రిటైర్ అయిన ప్లేయర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? అబ్సల్యూట్లీ అండి. వివిఎస్ లక్ష్మణ్ రోల్, తర్వాత రాహుల్ ద్రావిడ్ రోల్ ఈస్ బిగ్ ఇన్ హిస్ డెవలప్మెంట్, డౌట్ లేదు. ఎందుకంటే అంత చిన్న వయసులో టాలెంట్ ను గుర్తించి ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ కాకముందు ఎవ్రీ మంత్ జరిగినటువంటి క్యాంప్స్ లో అతడు పార్టిసిపేట్ చేయడం, ఈవెన్ టోర్నమెంట్స్ ఆడుతూ వచ్చి కూడా. బికాస్ ఒక డిస్కషన్ లో చెప్పాం కదా, వెన్ వి వర్ ఇన్ దుబాయ్ విత్ మై బ్రదర్, ఈ వాజ్ ప్లేయింగ్ దేర్ యాక్చువల్లీ. అండర్-19 ఏషియన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. శ్రీలంక చేతిలో ఓడిపోక ముందు బ్రహ్మాండంగా ఆడాడు అక్కడ కూడా, దుబాయ్ లో కూడా, షార్జాలో. అండ్ అక్కడి నుంచి కూడా వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ క్యాంప్స్ లో జాయిన్ కావడం, ఐపీఎల్ క్యాంప్స్ లో. సో ఇట్ ఐ మీన్ ఒక్క దాని వెనకాల కృషి చాలా ఉంది. అంటే అతన్ని ఈ ప్లాట్ఫామ్ పైన తీసుకురావడానికి ఐ థింక్ చాలా మంది కృషి చేశారు, వెనకాల చాలా కష్టపడ్డారు. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే వెన్ ఎంటర్ ద ప్లాట్ఫామ్ యాక్చువల్లీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. యాక్చువల్లీ ఫస్ట్ బాలే సిక్సర్ సాధించడం, దట్టు శార్దుల్ ఠాకూర్, మనందరికీ తెలుసు ఎటువంటి బౌలర్ అతను. ఎక్స్ట్రా కవర్ వైపు సిక్సర్ సాధించాడు ఆ మ్యాచ్ లో. అఫ్ కోర్స్ ఒక లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. నెక్స్ట్ మ్యాచ్ లో 16, తర్వాత సెంచరీ. సో ఐ థింక్ తనలో స్పెషల్ టాలెంట్ ఉంది అని చెప్పి మాత్రం ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ నాట్ డిసప్పాయింటింగ్ ఎవ్రీ వన్ ఆల్సో. అతని కోచెసే కావచ్చు, అతని పేరెంట్సే కావచ్చు, ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు. సో ఐ థింక్ నేనేమనుకుంటానంటే ఈ విల్ గో లాంగ్ వే అండి. అతన్ని మంచి గ్రూమ్ చేసినట్లయితే డెఫినెట్లీ స్పార్క్ అయితే ఉంది కనుక ఒక మంచి క్రికెటర్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. అఫ్కోర్స్ ఎన్ని సెంచరీలు సాధిస్తాడు, ఎన్ని రికార్డులు సృష్టిస్తాడు మనం పక్కకు పెట్టినట్లయితే డెఫినెట్లీ లాంగ్ రన్ లో మాత్రం మంచి సక్సెస్ సాధించగలుగుతాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది. అండ్ మనం అందరం కూడా విష్ చేద్దాం అతన్ని, దట్ ఈ షుడ్ గో ఏ లాంగ్ వే అని చెప్పి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. మనం ఒకప్పుడు మనం విదేశీ కోచ్లపై ఆధారపడే వాళ్ళం. గ్రేగ్ చాపెల్, ఆ టైంలో ఏం జరిగిందో కూడా చూసాం. ఇప్పుడు మన వాళ్లే కోచ్లుగా అవుతున్నారు. ఒకవైపు గంభీర్ అవ్వచ్చు, మరోవైపు ద్రావిడ్ అవ్వచ్చు, అండర్-19 నుంచి కూడా టీంని పటిష్టంగా తీసుకొస్తూ ఉన్నారు. సో ఎలా చూడాలంటారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ బెంచ్ ఎంత స్ట్రాంగ్ ఉండబోతుంది? స్టిల్ ఫ్రాంచైజ్ క్రికెట్ లోనైతే మీకు చాలా మంది ఫారెన్ కోచెస్ ఉన్నారు. ఇప్పుడు చూడండి పంజాబ్ లో
శ్రేయస్ అయ్యర్ రోల్లో రికీ పాంటింగ్ యొక్క మీకు క్లియర్ రోల్ కనబడుతుంది. అండ్ మాక్సిమం ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, అందులో హ్యాడిన్ ఉన్నాడు. చాలా మంది ఫారిన్ కోచెస్ ఉన్నారు, లేరని కాదు, ఫ్రాంచైజ్ క్రికెట్ లో. యా, అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా రాహుల్ ద్రావిడ్ చేతిలో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బికాస్ అండర్ 16, అండర్ 19 ప్లేయర్స్ చాలా మందిని గ్రూమ్ చేస్తూ వచ్చాడు కనుక అతడు, నేను అనుకుంటాను, ఒక స్పెషల్ అది అనుకోవాలి అతని దగ్గర ఉండడం అనేది. సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టే. అండ్ అతడు కూడా చెప్పాడు కదా, రాహుల్ ద్రావిడ్ కూడా క్లియర్ గా చెప్పాడు, మేము అసలు యాక్చువల్ గా ఏ కోచింగ్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ పిల్లలను. అండ్ దట్టు వాళ్ళ యొక్క ఫ్రీ స్టైల్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోచ్ ఏం చెప్తుంటాడు అంటే, నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎందుకు ఆడుతున్నావు, ఇలా ఆడాలి, అలా కాకుండా వీఆర్ జస్ట్ గివింగ్ హిమ్ ఫుల్ ఫ్రీడమ్. తనకి ఇష్టపడేది ఏదైతే ఉందో దాన్నే మేము అదే ఆడాలని చెప్పి కోరుతున్నామని చెప్తున్నారు. సో అదే అతడు చేస్తున్నాడు కూడా. ఎక్కడ కూడా మీకు అతని పైన రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టుగా కనబడలేదు. ఫ్రీ స్ట్రోక్ మేకింగ్, దట్టు ఈ T20 ఫార్మాట్ లో మన అందరికీ తెలుసు వంశీ, మీకు స్ట్రోక్స్ ఎక్కువగా ఆడాలి, రన్స్ ఫాస్ట్ గా సాధించాలి. సో అతను స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి కనుక అవన్నీ కూడా మెల్లమెల్లగా నిరూపించుకుంటున్నాడు వన్ బై వన్. రైట్. ఒకసారి చూస్తే నిన్న చెన్నై మ్యాచ్ చూస్తే ఏ చెపక్ స్టేడియంలో అయితే జైత్రయాత్ర కొనసాగిందో ఆ చెపక్ స్టేడియంలోనే చెత్త పర్ఫార్మెన్స్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సో అసలు ఏమైంది, అసలు ఒక్కసారిగా ఇంత మార్పు ఏంటంటే ఏం చెప్తారు? ఒకటండి, మనం ఎప్పుడు కూడా అంటే యాజ్ ఎ స్పోర్ట్స్ లవర్స్ గా, ముఖ్యంగా క్రికెట్ లవర్స్ గా, వి షుడ్ నాట్, ఒక టీమ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీం అలా పర్ఫామ్ చేయడం తోటి దాన్ని పెద్ద అంటే మనం క్రిటిసిజం టైప్ చేయకూడదు అనుకుంటా. ఎందుకంటే బికాస్ ఇట్ హ్యాపెన్స్ అండి. ఎవ్రీ టోర్నమెంట్ లో మీరు గెలవలేరు, ఎవ్రీ డే మీరు పర్ఫామ్ చేయలేరు. క్రికెట్ కు ఉన్నటువంటి బ్యూటీ అది. ఇవాళ మీరు 0 కొడితే రేపు సెంచరీ సాధిస్తారు, రేపు సెంచరీ కొడితే మళ్ళీ ఎల్లుండి 0 కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ రోజు మీకు వికెట్ రాకపోవచ్చు, రేపు మీరు 4-5 వికెట్ తీసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. బట్ చెన్నై ముఖ్యంగా అఫ్కోర్స్ ఈ సంవత్సరం యూనో యూనో ఫెయిల్ కావడానికి బలమైనటువంటి కారణం, మనం లాస్ట్ డిస్కషన్ లో కూడా మనం అనుకున్నాం కదా వంశీ, వాళ్ళ కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. తర్వాత సడన్ గా వాళ్ళ కెప్టెన్ కు ఇంజరీ కావడం, ఫ్రాక్చర్ కావడం, అతడు దూరం కావడం, మహేందర్ సింగ్ ధోనిని మళ్ళీ కెప్టెన్ చేయడం. సో ఏది కూడా వాళ్ళకు అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం వర్కౌట్ కాలేదు. బట్ ఒకటి ఏంటంటే, లాస్ట్ లో వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి ప్లేయర్స్, ఇప్పుడు మీరు రషీద్ ఫ్రమ్ ఆంధ్ర కానివ్వండి, ఆర్ లేకుంటే ఆయుష్ మాట్రే ఫ్రమ్ ముంబై, ఈ యంగ్స్టర్స్ ఇద్దరు మాత్రం నేను అనుకుంటాను మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది. అండ్ అలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దాని విషయం మనం ఎక్కువగా చర్చించాలంటే, ఈ సంవత్సరం అఫ్కోర్స్ గా ఫెయిల్ అయిపోయినారు, గెలవలేదు, 6 మ్యాచ్ చెన్నైలో 5-6 మ్యాచెస్ ఓడిపోయినారు అనేది ఇట్స్ ఆల్ ఓవర్ నౌ యాక్చువల్లీ. బికాస్ దాని విషయం మనం డిస్కస్ చేసి కూడా లాభం లేదు. దాని వెనకాల అఫ్కోర్స్ ఎందుకు అలా కావాల్సి వచ్చిందంటే, ఒక్కొక్కసారి కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కాదు. వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ ఏం తక్కువ ప్లేయర్ చెప్పండి. రచిన్ రవీంద్ర ఎంత అద్భుతమైనటువంటి ప్లేయర్ చెప్పండి. త్రిపాఠిని తీసుకున్నారు, త్రిపాఠి ఏం తక్కువ ప్లేయరా. దీపక్ కూడా ఎక్స్పీరియన్స్ కొరకు తీసుకున్నారు. విజయ్ శంకర్ మంచిగా ఆడతాడు అనుకున్నారు. డుబే ఏం తక్కువ ప్లేయరా. రవీంద్ర జడేజా తక్కువ ప్లేయరా. రవిచంద్రన్ అశ్విన్ తక్కువ ప్లేయరా. బట్ ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అనుకున్నట్టుగా రానెచ్చకపోవడం తోటి అసలు యాక్చువల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉండేది. కానీ బట్ టీమ్ లో నేను అనుకుంటాను ఎటువంటి విభేదాలు అయితే మనం చూడలేదు. అండ్ యా, ఒక ఇయర్ అలా కొనసాగుతుంది ఒక్కొక్కసారి. వెన్ యూ ఫెయిల్ యూ కంటిన్యూస్లీ ఫెయిల్, వెన్ యూ సక్సీడ్ యూ కంటిన్యూస్లీ సక్సీడ్ సమ్ టైమ్స్. అలా జరిగింది అంతేగాని. బట్ ధోని క్యాప్టెన్ చేసిన తర్వాత కూడా అతని చేతిలో ఉన్న మ్యాజిక్ బ్యాండ్ ఉంటుందా చెప్పండి. అతను కూడా ఒక హ్యూమన్ బీయింగే. కొన్ని అఫ్ కోర్స్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయగలుగుతాడు. బట్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేసిన తర్వాత వాళ్ళు పర్ఫామ్ చేయకపోయినట్లయితే నన్ కెన్ డూ ఎనీథింగ్. క్రికెట్ ఈస్ ఎ టీమ్ గేమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్. సుధీర్ జీ, మీరు చెప్పింది చూస్తే అంటే చెన్నై ఒకప్పుడు విజయాలు, ఇప్పుడు అపజయాలు చూస్తే చాహల్ గురించి కూడా చాలా మీమ్స్ వచ్చాయి. కానీ నిన్న మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చూస్తే ఒక్కసారిగా అందరూ షాక్ అవ్వాల్సింది. అంటే క్రికెట్లో ఒకే ఓవర్లో ఏదైనా జరగచ్చు అంటానికి చాహల్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. అంతకుముందు యువరాజ్ కూడా. నేను ఒకటి ఏమంటానంటే, క్రికెట్ విషయంలో అసలు యాక్చువల్ గా ప్రతి సంవత్సరం కూడా ఒక్క టీం వరుసగా గెలవడం కూడా నేను ఎప్పుడు ఇష్టపడనండి. ఇప్పుడు ముంబై 5 టైమ్స్ గెలిచింది, చెన్నై 5 టైమ్స్ గెలిచింది అని చాలా మంది చెప్పుకుంటారు కదా. యాక్చువల్లీ నాకు అది అంటే పర్సనల్ గా నేనేమంటానంటే, ఒక పర్సనల్ గా యాజ్ ఎ క్రికెట్ అనలిస్ట్ గా, స్పోర్ట్స్ లవర్ గా, ఐ వాంట్ ఎవ్రీ టీమ్ టు సక్సీడ్, ఎవ్రీ టీమ్ టు విన్. ఒక టీం ఈ సంవత్సరం గెలిస్తే ఇంకొక టీం మరొక సంవత్సరం గెలవడం చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి 1983లో ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రతిసారి ఎగ్జాంపుల్ ఇస్తూనే ఉంటాం, ఇండియా గిట్ట వరల్డ్ కప్ గెలవకపోయినట్లయితే వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు క్రికెట్? అసలు యాక్చువల్గా క్రికెట్ ఇంత పాపులర్ అయ్యేదా? ఇండియన్స్ 1983లో వెస్టిండీస్ లాంటి హాట్ ఫేవరెట్స్ ని ఓడించిన తర్వాతనే క్రికెట్ లో మార్పులు చూసాం. ఆ తర్వాత ఆస్ట్రేలియా గెలిచింది, పాకిస్తాన్ గెలిచింది, శ్రీలంక గెలిచింది, ఇండియా గెలిచింది, ఆస్ట్రేలియా గెలిచింది. సో అలా ప్రతి టీం కూడా గెలవడం చూసాం. ఒకే వెస్టిండీస్ ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ గా గెలిచినట్లయితే నెక్స్ట్ వరల్డ్ కప్ లో మళ్ళీ ఏమనేవారు 87లో మళ్ళీ వెస్టిండీస్ గెలుస్తుంది కావచ్చు. సో అట్లా కాకుండా కూడా ఒక స్పోర్ట్స్ లో
దాని ఏమంటారంటే ఎక్సైట్మెంట్ ఉండాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ గెలిచినప్పుడు, ఇప్పుడు చూడండి ఈ సంవత్సరం ఎంత హ్యాపీగా ఉండాలి మనం. పంజాబ్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, యా. చాలా చక్కగా ఆడుతున్నారు వాళ్ళు. నిన్న చెన్నైని ఆర్సీబీ. ఓడించారు. అండ్ అట్లాగే ఆర్సీబీ రేస్ లో ఉన్నారు, ప్లే ఆఫ్ రేస్ లో, ప్లే ఆఫ్ కు చాలా దగ్గరలో ఉన్నారు. మీరు అన్నట్లు ముంబై చాలా మంది కూడా ఈసారి మీరు అన్నట్లు చెప్పండి. చాలా మంది అంటే స్పోర్ట్స్ లవర్స్ అందరూ కూడా ఆర్సీబీ ఈసారి ఫైనల్ కి రావాలి అని చాలా మంది కూడా చూస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఒకే టీం గెలవడం తోటి కూడా పెద్ద దాంట్లో ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. బికాస్ ఇంత లాంగ్ రన్ గా కొనసాగుతున్నటువంటి టోర్నమెంట్ లో ఎవ్రీ 2 years కన్నా, ఎవ్రీ 3 years కన్నా, ఇఫ్ యూ సీ ఎ న్యూ ఛాంపియన్ దెన్ ఇట్ వుడ్ బి ఫెంటాస్టిక్. మధ్యలో గుజరాత్ టైటిల్ గెలవడం ఎంత చక్కగా ఉండింది, కోల్కతా గెలవడం ఎంత చక్కగా ఉండింది. అఫ్ కోర్స్ పంజాబ్, ఢిల్లీ ఇప్పటి వరకు గెలవలేదు. సన్ రైజర్స్ ఒకసారి గెలిచారు మధ్యలో, 2016లో 9లో గెలిచారు హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు. సో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ గెలవడంతో ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ ఇయర్ కూడా అద్భుతంగా కొనసాగుతుంది. అరే చెన్నై కాదు, ముంబై కాదు, ఆర్సీబీ కూడా ఆ, గెలవగలుగుతుంది అన్నటువంటి ఒక అది రావాలి అంటే. క్రికెట్ మీకు డెవలప్ కావాలి, స్ప్రెడ్ కావాలి అంటే ఒకే టీంతో ఎప్పుడు కాదండి. ఒకే టీంలో మీకు ఆడిన వాళ్ళు ఇండియన్ టీంలోకి వస్తారే, రాదు కదా. సో ప్రతి టీంలో కూడా మీకు పర్ఫార్మెన్సెస్ మంచిగా ఉన్నట్లయితే ఐ థింక్ దట్ విల్ బి గుడ్ ఫర్ ది గేమ్ ఆఫ్ క్రికెట్, గుడ్ ఫర్ ది టోర్నమెంట్ కూడా. నేను అనుకుంటాను ఇట్ విల్ బి బెటర్ అండి ఆల్వేస్. సుధీర్ జీ, చూస్తున్నాం రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ కు షాక్ ఇచ్చింది. టాప్ లో ఉన్న ప్లేస్ నుంచి 4th ప్లేస్ కి వచ్చారు. ఈ రోజు కూడా ముంబై ఇండియన్స్ కు అంటే హార్దిక్ పాండ్యాకి ఏమైనా షాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వెల్ దట్ కెన్ హ్యాపెన్ అండి, బికాస్ ద వే దే ప్లేడ్ ఇన్ ద లాస్ట్ గేమ్, దట్ యశస్వి జైస్వాల్ ను మనం చాలా మెచ్చుకోవాలి. అద్భుతంగా ఆడుతున్నాడు. ఫస్ట్ కప్ లో మ్యాచెస్ తర్వాత ట్రెమెండస్ ఫామ్ లోకి వచ్చాడు. అండ్ ఈరోజు సంజు శాంసన్ ఆడే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. బట్ గుడ్ బౌలింగ్ యూనిట్ అండి వాళ్ళకి. అన్ఫార్చునేట్లీ మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ కొంచెం సక్సెస్ కాలేదు ఈ సంవత్సరం. హిట్మేర్ హ్యాస్ డిసప్పాయింటెడ్ ఎవ్రీ వన్. అట్లాగే కొంతమంది సరిగ్గా ఆడలేకపోయినారు. బట్ అదర్వైజ్ మీకు బౌలింగ్ లో ఆర్చర్యం తక్కువ కాదు, హసరంగా తక్కువ కాదు, తీక్షణ తక్కువ కాదు, సందీప్ శర్మ, వీళ్ళు నలుగురు అయితే బ్రహ్మాండమైనటువంటి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకు. అఫ్కోర్స్ 5th బౌలర్ ను వాళ్ళు చేంజ్ చేస్తూ వచ్చారు. సో మొన్న ఒక బౌలర్ ఆడించారు, ఈ రోజు మళ్ళీ తుషార్ దేశపాండేని తీసుకుంటారా, లేకుంటే మొన్న ఆడించిన బౌలర్ తోట కంటిన్యూ అవుతారా. బట్ దేవ్ గట్ ఎ గుడ్ బౌలింగ్ యూనిట్ ఆల్సో, దే ఆర్ ఎ గుడ్ సైడ్. బట్ అన్ఫార్చునేట్లీ యా వరుసగా ఓటమిలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. మేబీ సమ్ టైమ్స్ వాళ్ళకు లక్, టాస్ గెలిచినప్పటికీ కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. సో దేర్ హావ్ బీన్ మెనీ రీజన్స్ యాక్చువల్లీ. మధ్యలో సంజు శాంసన్ కెప్టెన్ గా రావడం, స్టార్టింగ్ లో రియాన్ పరాగ్ ఉండడం, సో అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వాళ్ళకి వచ్చాయి. సంజు శాంసన్ టోటల్ గా ఫిట్ గా ఉండకపోవడం. అదర్వైజ్ దే ఆర్ ఎ గుడ్ సైడ్ అండ్ దట్ టు దేర్ కోచ్ ఈస్ ఫెంటాస్టిక్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. వాళ్ళకు టీమ్ మేనేజ్మెంట్ చక్కగా ఉంది అండ్ యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ రోజు యశస్వి జైస్వాల్ ఇండియన్ టీమ్ లో చూసామంటే ఈ బికేమ్ పాపులర్ ఓన్లీ బికాస్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ఎంకరేజ్మెంటే కదా. అతడు వీళ్ళకి ఆడడం తోటే సెంచరీలు సాధించాడు. తర్వాత ఇండియన్ టీమ్ లోకి వచ్చాడు, డొమెస్టిక్ క్రికెట్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబరిచాడు. సో అట్లాగే ఇప్పుడు యంగ్స్టర్స్ ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వీ హావ్ టు అప్రిషియేట్ ద మేనేజ్మెంట్ ఆల్సో. ఇంకా వాళ్ళకి ఒక రే ఆఫ్ హోప్ ఉంది. బట్ నేను అనుకుంటాను చెన్నై లాగా దాదాపుగా ఆల్మోస్ట్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంటే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ అంత ప్లస్ లో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ కి అయితే 7 wins గ్యారంటీగా కనబడుతున్నాయి అండ్ 8 wins కూడా దగ్గరలో ఉన్నారు కనుక ఐ థింక్ 7 wins టోటల్ గా సాధించా గానీ రాజస్థాన్ రాయల్స్ దెర్ విల్ బి వెరీ చిన్న హోప్. ఆ హోప్ కూడా నేను అనుకుంటాను చాలా తక్కువనే కనబడుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేయాలి, ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు యంగ్స్టర్స్ ను, ప్లాన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్. బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఉంది, వంశీ మర్చిపోకండి. 5 టెస్ట్ మ్యాచెస్ ఆడబోతున్నారు ఇంగ్లాండ్ లో ఇండియా. సో ఐ థింక్ ఆల్ ప్లస్ పాయింట్స్ తీసుకోవాలి ఏదైనా టోర్నమెంట్ నుండి. టోర్నమెంట్ లో మనం ఓడిపోయినాము, 7th లో నిలిచాం, 8th లో నిలిచాం అని మర్చిపోయి ఎటువంటి ప్లస్ పాయింట్స్ అక్కడ రాబట్టుకున్నాం అనేది దాని విషయమే మనం మాట్లాడుకోవాలి. కానీ ఓడిపోవడం విషయం మాట్లాడడం అనేది వేస్ట్. ఇప్పుడు చెన్నై అఫ్ కోర్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అండ్ ఏమవుతుంది వాళ్ళు 5 times టైటిల్ గెలిచినటువంటి టీం కదా. ఏం తక్కువ పర్ఫార్మెన్సెస్ ఇవ్వలేదు కదా ఐపీఎల్ లో. గత 17 సీజన్స్ లో అద్భుతంగా ఆడారు అండ్ 18th season వాజ్ నాట్ గుడ్ ఫర్ దెమ్, 17th season కూడా నాట్ గుడ్ ఫర్ దెమ్. బట్ హోప్ దట్ సమ్ ప్లేయర్స్ అయితే నేను అనుకుంటాను రానున్న కాలంలో ఇండియాకి ఆడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైట్ సుధీర్ జీ, నిన్న చాహల్ వికెట్ తీసిన తర్వాత యువరాజ్ కూడా ఐపీఎల్లో 2 times హ్యాట్రిక్ తీశాడు అనుకుంటా. సో యువరాజ్ పేరు కూడా ఒక్కసారిగా చర్చకు వచ్చింది. సో ఒకసారి యువరాజ్ ప్లేని మనం చూస్తే ఎలా అసలు అంటే ఆ అగ్రెసివ్ ప్లేయింగ్ అనేది ఉండేది, ఎలా చూడాలంటారు అదంతా? అంటే చెహలే కాకుండా అమిత్ శర్మ లాంటి వాళ్ళు కూడా హ్యాట్రిక్ తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమిత్ మిశ్రా మీరు అన్నట్టుగా యువరాజ్ సింగ్ ఇప్పుడు ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ అందరికి కూడా అది ఒక రోల్ మోడల్ అండి, డౌట్ లేదు. బికాస్ అతన్ని చూసే చాలా మంది అగ్రెసివ్ ప్లే నేర్చుకున్నారు. అండ్ 2007 లో ఫస్ట్ 6 sixes ఇంటర్నేషనల్ క్రికెట్ లో సాధించింది కూడా అతనే. స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో. ఆ తర్వాత
ఆ అప్రోచ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ వాజ్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్. అండ్ 2011లో ముఖ్యంగా మీరు అతని విషయం అడిగారు కనుక వంశీ, అతడు ప్లే చేసినటువంటి రోల్ ఎవరు మర్చిపోతారు చెప్పండి. యువరాజ్ సింగ్ అలా ఆడడంతో ఇండియా వరల్డ్ కప్ గెలవగలిగింది. టిల్ ఫైనల్ ఈ వాజ్ అవుట్ స్టాండింగ్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ యాక్చువల్లీ, విత్ ద బాల్, విత్ ద బ్యాట్, అండ్ దట్ ఫీల్డ్ లో కూడా అద్భుతమైనటువంటి క్యాచెస్ తీసుకున్నాడు. మంచి మంచి రన్స్ ఆపగలిగాడు. ఒక రోల్ మోడల్ అండి. యూత్ అంతా కూడా ఇప్పటికీ కూడా నేను అనుకుంటాను యువరాజ్ యొక్క ఆటను అందరూ కూడా ఇష్టపడుతుంటారు. అందరూ కూడా అదే స్టైల్ ఆడాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అండ్ ఏ లెఫ్ట్ హ్యాండెడ్ అయినా కానీ మోడర్న్ జనరేషన్ లో బ్యాట్ పట్టినప్పుడు యువరాజ్ డెఫినెట్లీ, యువరాజ్ అండ్ బ్రెయిన్ లారా ఇంటర్నేషనల్ గా చాలా పాపులర్ అయినటువంటి క్రికెటర్స్. అండ్ ఈ కంటిన్యూస్ టు బి అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టర్స్. అండ్ చూస్తే ముంబై ఒక్కసారిగా జైత్రయాత్ర కొనసాగిస్తూ ఉంది. అంటే సినిమాల్లో చూసినట్టు ఒక ఒక ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఏదో జరగబోతుంది, ఖచ్చితంగా ఎవరో కోచ్ వచ్చి మోటివేట్ చేస్తే ఎలా ఆడతారో అలా ఆడుతున్నారు. ఏం జరిగిందంటారు ముంబై టీంలో మొత్తానికి? ఐ థింక్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం, సడన్ గా వరుసగా హాఫ్ సెంచరీ సాధిస్తున్నాడు. అండ్ దట్టు బుమ్రా వచ్చిన తర్వాత కొంచెం బౌలింగ్ లో స్ట్రెంత్ అనేది ఏర్పడింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ముంబై అండి. ముంబై స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా అట్లాగే ఆడుతుంటారు. అండ్ ఆ తర్వాత సడన్ గా కంబ్యాక్ చేస్తుంటారు. ఒకసారి మొమెంటం రిథమ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఆపడం కూడా కష్టంగా ఉంటుంది. ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్. చూడండి, రికల్టన్ ఆడుతున్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు, తర్వాత జాక్స్ కూడా బౌలింగ్ లో బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. సో ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్ అండి. సో అందరూ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు డెఫినెట్లీ టీమ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ దట్ బోల్ట్ ఈస్ బౌలింగ్ వెల్, దీపక్ చహర్ ఈస్ బౌలింగ్ వెల్, వాళ్ళకు బుమ్రా రావడం. సో ఐ థింక్ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయిపోయినాయి. సో అందుకని కలిసికట్టుగా ఇప్పుడు ఒకసారి ఆడుతున్నారు కనుక ఒక డిఫరెంట్ ముంబై టీం చూస్తున్నాం. బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్లీ బుమ్రా కానివ్వండి ఆర్ బౌల్ట్ కానివ్వండి కొన్ని ఛాలెంజెస్ అయితే తప్పవు. సూర్యవంశీ కంటిన్యూస్ టు ప్లే ద వే హీ ప్లేడ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఐ థింక్ కొన్ని సవాళ్ళు అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారు డెఫినెట్లీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్జీ. చూద్దాం ఈరోజు సూర్యవంశీ మరో అద్భుతం ఎలా చేయబోతాడో, బూమ్రా ఎలా సూర్యవంశీని కట్టడి చేస్తాడనేది అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మీరు వచ్చి అనాలిసిస్ ఇచ్చినందుకు హెచ్ఎం టీవీ నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్.